నమస్కారం. చాలా రోజులుగా ఈ వీడియో ఇవ్వటం కోసం ప్రూఫ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. మొత్తానికి నాకు ఈరోజు వచ్చాయి. ఇందులో ఏ ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. మన సమాజంలో ఉన్నటువంటి జంతు ప్రేమికులందరికీ ఇది చాలా ముఖ్యమైన వీడియో. జంతు ప్రేమికులు వేరు, కుక్కల ప్రేమికులు వేరు. కుక్కల ప్రేమికులకి అసలు కుక్కలు తప్ప మిగతా ఏవి ప్రాణులు కాదు. జంతు ప్రేమికులకి అన్ని ప్రాణులు సమానమే. అట్ ది సేమ్ టైం అన్నిటిని కూడా ప్రేమతో చూస్తారు. కుక్కల ప్రేమికులు మనుషులు సైతం వచ్చి అంటారు, కానీ కుక్కలు మాత్రం దామ్మ 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 అంటూ ఉంటారు. అవునా కాదు గుండెల మీద చేసుకొని చెప్పండి. మరలా చెప్తున్నాను, ఈ కుక్కల ప్రేమికులలో మనుషులను ప్రేమిస్తూ మిగతా జంతువులను ప్రేమిస్తూ కుక్కలను విపరీతంగా ప్రేమిస్తూ కనుక ఉన్నట్టయితే వారు కూడా జంతు ప్రేమికులే. నెస్సలు తప్పబడను. నా బాధల్లో ఏంటంటే నిన్న సుప్రీంకోర్టు సైతం అంది, ఎవరైతే ఈ కుక్కల ప్రేమికులు ఉన్నారో కుక్కలకు సంబంధించేసి బయట ఫుడ్ పెట్టే స్పాట్ సెపరేట్గా ఉండాలని కోర్టులు చెప్తే, కుక్కలు ఒకవేళ ఇబ్బంది కనుక పెడుతూ ఉంటే వాటి షెల్టర్ హోమ్స్ తరలించాలని కోర్టులు చెప్తే, మనుషులు కూడా ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, మరి వాళ్ళను కూడా జైలుకి తరలించండి అని కన్నడ యాక్ట్రెస్ రమ్య, నాకు తెలిసి గతంలో కాంగ్రెస్ ఎంపీ కూడా చేసింది. ఆమె పెడితే ఆమెకు సంబంధించి నేను ఇచ్చిన రిప్లై ఫేస్బుక్లో ఇది ఏమని పెట్టాను, పాపం ఆమె ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు ఎన్ని రకాలుగా ఆమెను వేధించారో ఇబ్బంది పెట్టారో, అందుకే ఈరోజు కుక్కలని వీధి కుక్కలని మనుషుల్ని కంపేర్ చేసి రెండు ఒకటని చెప్పింది అన్న. ఇది ఓన్లీ కుక్కల మాత్రమే జంతువులు అనుకునే వాళ్ళ సంగతి. ఇక ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోతుంది, అయ్యప్ప మాధవి ఇద్దరు దంపతులు పూణేలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనుక్కున్నారు. వారు పడుతున్నటువంటి మేము ఇప్పటికి ఇంకా ఉందో మరి సాల్వ్ అయిందో తెలియదు. వాళ్ళ గతంలో పడ్డ బాధ తాలూకు ఏదైతే ఉందో నేను అతని వీడియో నెక్స్ట్ అటాచ్ చేస్తాను. అతను పడ్డ బాధకు సంబంధించి కొన్ని విజువల్స్ కూడా పంపెట్టి అది కూడా వెనకాల అటాచ్ చేస్తాను. అందులో ఒక పర్సన్ వేరే ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి, ఇలా గేటెడ్ కమ్యూనిటీ వ్యక్తి, ఆమె కూడా మా ఫ్యామిలీ అని చెప్పేసి ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఎంట్రీ చేస్తే ఆమె దాన్ని బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చి వీధికి ఒకరికి ఫుడ్ పెడుతున్నారు. ఏ రకంగా ఇందాక జంతు ప్రేమికులు అననే అయ్యప్ప మాధవి జంతు ప్రేమికులు వీళ్ళేమన్నారు, ఇదిగో ఆ గేటెడ్ కమ్యూనిటీ ఎంట్రీ దగ్గర ఎగ్జిట్ దగ్గర దయచేసి పెట్టొద్దు, పిల్లలు స్కూల్కి వస్తుంటారు, పెద్దలు వస్తుంటారు వెళ్తుంటారు, మీరు ప్రాపర్ వేలో ఈ ఫుడ్ పెడతానికి కోర్టులు చెప్పాయి కదా, కుక్కలకి ఫుడ్ పెడత కోసం సెపరేట్ పాయింట్స్ అన్నో పెట్టుకోండి అని. అలా మీరు మున్సిపల్ వాళ్ళతోనో పంచాయతీ వాళ్ళతోనో మాట్లాడి సెపరేట్ స్పాట్స్ పెట్టుకోండి, దాన్ని అక్కడ వాటికి పెట్టండి, సంతోషం. అలా కాకుండా ఎక్కడ పెడితే అక్కడ పెడుతూ ఉంటే, టైంలో మీరు పెడుతూ ఉంటే అవి నానా రకాలుగా తిని బయట వచ్చి ఇబ్బంది గురి చేస్తుంటే ఏమైపోవాలి జనాలు అని చెప్పేసి అయ్యప్ప మాధవి ఫైట్ చేశారు. బట్ వాళ్ళు వీళ్ళ మీద కేసులు పెట్టి, ఎవరు ఆ కుక్కల ప్రేమికులు, సోకాటి కుక్కల ప్రేమికులు, మరలా చెప్తున్నా, జంతు ప్రేమికులు వేరు, కుక్కల ప్రేమికులు వేరు. జంతు ప్రేమికులు అన్నప్పుడు వాళ్ళు వెజ్ తినే నాన్ వెజ్ తినే ఒక ప్రాణిలాగా చూస్తారు. ఓన్లీ కుక్కల ప్రేమికులు మాత్రం కుక్కలు మాత్రమే సెపరేట్ అన్నట్టు చూస్తూ ఉంటారు. ఇది నా బాధ అంతా. నాకు తెలిసి అమలా కానీ మరి కొంతమంది కుక్కల ప్రేమికులు మన దగ్గర ఎవరైతున్నారో వాళ్ళు జంతు ప్రేమికులు కూడా, ఎందుకంటే అందరి పట్ల కూడా అంతే ప్రేమను చూపెడతా ఉంటారు. బట్ కొంతమందిని అబ్జర్వ్ చేశాను కదా, అమ్మో బాబాయ్ అసలు కుక్కలు తప్ప మిగతా అసలు ఏవి ప్రాణులు కాదంటారు వాళ్ళు, మనుషులు కూడా ప్రాణులు కాదంటారు వాళ్ళు, ఓన్లీ కుక్కలే అంటుంటారు. మరి ఎందుకు అంతది నాకు అర్థం కాదు. సో ఈ అయ్యప్ప మాధవి వీళ్ళు ఫేస్ చేసింది, బయట నుంచి వచ్చి వీళ్ళు గేటెడ్ కమ్యూనిటీలో ఫుడ్ పెడుతూ చివరికి వాళ్ళు వీళ్ళ మీద కేసులు పెట్టి, వీళ్ళు వచ్చేసి వారు అసలు ఏం తప్పు చేశారు ఏంటనేది ప్రూవ్ చేసి చివరికి కోర్టుకు వెళ్ళి, అప్పుడు ఆ కోర్టు బాంబే హైకోర్టు తీర్పిచ్చింది ఏమని, ఎవరైనా సరే ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ పెడుతూ కుక్కలు పెడుతూ ఉంటే దానిని అడ్డుకోవచ్చు, ఓన్లీ సెపరేట్ పాయింట్స్ అనే ఉంటే ఫుడ్ పాయింట్స్ అక్కడ మాత్రం ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి అయ్యప్ప అండ్ మాధవికి వీళ్ళకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అది అసలు ఏం జరిగింది డే 1 నుంచి చివరి వరకు మొత్తం అయ్యప్ప ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెనకాల కొన్ని ఇమేజ్ అవన్నీ ఉంటే నేను యాడ్ చేస్తాను, వీడియోస్ కూడా ఉన్నాయి. అందులో గొడవ పడుతున్న వాళ్ళని మీరు చూడొచ్చు, కావాలని బెదిరిస్తున్న వాళ్ళని మీరు చూడొచ్చు. అవన్నీ కూడా వీళ్ళు నాకు పంపినవి. వారు ఈ కుక్కల ప్రేమికుల వల్ల బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళ గేటెడ్ కమ్యూనిటీలో పెట్టి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత వీళ్ళ హైకోర్టుకి ఎలా ఫైట్ చేసి గెలిచారు. జంతు ప్రేమికులకి హైకోర్టు కుక్కల ప్రేమికుల నుంచి ఎలా రక్షణ కల్పించింది, కుక్కలకి ఫుడ్ పెట్టాలి కానీ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, అవన్నీ కూడా ఇతను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చూడండి. నమస్తే, నా పేరు అయ్యప్ప స్వామి. నేను హింజవాడి ఫేజ్ 3 పూణేలో ఉంటాము మా ఫ్యామిలీతో. ఈరోజు మీ అందరి ముందుకి ఒక క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ముందు తీసుకురాబోతున్నాను, విచ్ ఈజ్ ఎ స్ట్రే డాగ్ మేనేజ్మెంట్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీస్. అంటే స్ట్రే డాగ్ కానీ కమ్యూనిటీ డాగ్ కానీ లేదంటే
పెట్ డాగ్స్ కానీ వాటి మేనేజ్మెంట్ ఎలాగా. రీసెంట్గా ముంబై హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అని 18th December 2025. ఆ కేసు అనేది నేను పిటిషన్ వేయడం వల్ల జడ్జిమెంట్ ఇచ్చిన కేసు అది. సో ఇక్కడ హింజవాడి ఫేస్లో మిస్టిక్ అండ్ సాంగ్రియా అనే 2 గేటెడ్ కమ్యూనిటీస్ ఒకటే కాంపౌండ్స్లో ఉంటాయి. సో అప్రాక్సిమేట్లీ 2000 ఫ్లాట్స్ ఉంటాయి. అందులో 10,000 మెంబర్స్ ఫ్యామిలీస్ అంటే 5,000 ఫ్యామిలీస్ ఉంటారు. 10,000 మెంబర్స్, అవుట్ ఆఫ్ ఇట్ 1,000 చిల్డ్రన్స్ అప్రాక్సిమేట్గా ఒకటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఈ సొసైటీలో గేటెడ్ కమ్యూనిటీలో చాలామంది యానిమల్ టేక్ కేరర్స్ ఆర్ యానిమల్ లవర్స్ వాట్ దే డూ ఈజ్ మిడ్ నైట్ రావడము, వాటి కుక్కలకి ఫుట్పాత్ మీద పడేసి వెళ్ళిపోవడము. ఓకే, 1 o'clockకి మిడ్ నైట్ 1 o'clockకి 2 o'clockకి ఆ ఫుడ్ కోసము సొసైటీలో ఉండే డాగ్స్ లేదంటే సొసైటీ బయట ఉండే డాగ్స్ ఈ రెండు వచ్చేసి డే అండ్ నైట్ బార్కింగ్స్ జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల మాకు డే అండ్ నైట్ స్లీప్లెస్ నైట్స్ జరుగుతున్నాయి, నిద్ర లేకుండా పోవడము. అలా జరుగుతూ ఉన్నప్పుడు 2024 ఏప్రిల్, మే, జూన్ ఇలాంటి మల్టిపుల్ మంత్స్లో మేము 3-4 సార్లు ఈ యానిమల్ టేక్ కేరర్స్ ఎవరైతే ఉన్నారో మిడ్ నైట్ ఫుడ్ పెట్టేవాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ మేము ఇన్ఫార్మ్ చేసాము, మీరు ఇలా చేయవద్దు, మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ ప్లేసెస్లో మీరు పెట్టడం వల్ల మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ మీద డాగ్ అటాక్స్ అవుతున్నాయని చెప్పేసి మేము ఇన్ఫార్మ్ చేసాము. అయినా వాళ్ళు మమ్మల్ని ఇగ్నోర్ చేశారు. సో అప్రాక్సిమేట్గా మా సొసైటీలో 40 to 50 డాగ్ బైట్స్ జరిగాయి. అందులో September 1st, 2024 ఒక క్రిటికల్ డాగ్ బైట్ జరిగింది. దానివల్ల ఆ కిడ్ 4 years కిడ్ చాలా ఇంజ్యూర్ అయ్యాడు. ఈ విషయాన్ని మేము చాలా సీరియస్గా తీసుకొని ఒక 200 మంది 300 మంది రెసిడెంట్స్ ఒక అప్లికేషన్ ఇచ్చాము సొసైటీకి. మీరు ఈ ఫీడింగ్ పాయింట్స్ రెగ్యులేట్ చేయండి, టైమింగ్స్ని రెగ్యులేట్ చేయండి, ఐసోలేటెడ్ ప్లేసుల్లో మీరు ఫీడింగ్ పాయింట్స్ ఇవ్వండి అని చెప్పేసి మేము 1st September ఆర్ 2nd September 2024లో మేము అప్లికేషన్స్ ఇచ్చాము. ఈ అప్లికేషన్ని మా కమిటీ మెంబర్స్ మెగాపోలిస్ మిస్టిక్ అనే ఒక కమిటీ మెంబర్స్ ఇగ్నోర్ చేశారు. తర్వాత 7th September మళ్ళీ మేము కమిటీని మీట్ అయ్యాము 2024లో. ఇంకా ఐసోలేటెడ్ పాయింట్స్ ఇవ్వలేదు, ఫీడింగ్ మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందని. అగైన్ దే హ్యావ్ ఇగ్నోర్డ్ ఇట్. ఆన్ 12th September ఈ సొసైటీలో ఎలా ఉంటుందంటే, మా సొసైటీలో కొంతమంది యానిమల్ ఫీడర్స్ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ని యానిమల్ సొసైటీ వెబ్సైట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్గా యాడ్ చేస్తారు. సో వాళ్ళు మిడ్ నైట్ ఫీడ్ చేస్తున్నప్పుడు మేము వెళ్ళి అడుగుతాం, మీరు ఎవరు, ఏ ఫ్లాట్ నెంబర్ అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే పలానా ఫ్లాట్ నెంబర్ అని చెప్తాం. మేము మా దగ్గర ఉన్న యాప్లో వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు వాళ్ళ పేర్లన్నీ వస్తాయి. యాక్చువల్గా వాళ్ళు ఫ్లాట్ ఓనర్స్ కాదు, టెనెంట్స్ కాదు. ఏంటంటే బయట సొసైటీ వాళ్ళందరినీ కూడా ఈ సొసైటీ యాప్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కింద యాడ్ చేసి దే హ్యావ్ గ్రాంటెడ్ ద యాక్సెస్ టు ద సొసైటీ మెంబర్స్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆన్ 12th September మా సొసైటీలో కాకుండా వేరే సొసైటీ నుంచి ఒక లేడీ వచ్చారు. ఆమె పేరు రుషాలి గుప్తా, తన TCSలో పనిచేస్తుంది. ఓకే, ఆమె ఏం చేసిందంటే మా సొసైటీలో కొన్ని డాగ్స్ని తీసుకురావడము తన కార్లో పెట్టుకొని. ఓకే, అంటే మా సొసైటీకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్లో 2-3 సొసైటీస్ కాబట్టి ఫస్ట్ సొసైటీ ఎంట్రీ గేట్ దగ్గర సెక్యూరిటీ చెక్ జరగదు అనమాట. 2-3 కుక్కల్ని తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టడము, అక్కడ కుక్కలకి ఫుడ్ పెట్టడము. ఆ రోజు వాళ్ళకు 2-3 కుక్కల్ని పట్టుకోవాలని చెప్పి ట్రై చేశారు, అవి దొరకలేదు. సో దొరకపోగా ఆమె వెళ్ళిపోయింది అనమాట సొసైటీని వదిలిపెట్టి. మేము CCTV ఫుటేజ్లో అది చూసాము. సెకండ్ థింగ్ ఏంటంటే 8:45 in the morning సొసైటీలో ఉండే కొంతమంది రెసిడెంట్స్ ఎవరైతే ఈ సొసైటీ వాళ్ళని యానిమల్ టేక్ కేరర్స్, యానిమల్ లవర్స్ ఉన్నారో వాళ్ళు ఫుడ్ని ఫుట్పాత్ మీద పెట్టడం మొదలుపెట్టారు. అది పెట్టడం అని కూడా అనరు, పారబోయడం అంటారు దాన్ని. లిటరల్గా చూస్తే ఒక 500 మీటర్ స్ట్రెచ్లో 10 to 15 ప్లేసెస్లో పెడిగ్రీ ఫుడ్ని తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్లు పడేయడము, రా మీట్ అంటే చికెన్ కాలను, మిగిలిపోయిన చికెన్ వేస్టేజ్ పడేయడం చేస్తున్నారు అనమాట. అది చూసి నేను మా సెక్యూరిటీ సూపర్వైజర్ని పంపించాను. ఇదిగో ఈ టైంలో ఫుడ్ పెడుతున్నారు, 8:45 పిల్లలు స్కూల్కి వెళ్ళే టైము, వాళ్ళ మీద డాగ్ అటాక్స్ జరుగుతాయి, పెద్దవాళ్ళు కూడా ముసలి వాళ్ళు కూడా వాకింగ్ చేస్తున్నారు కాబట్టి పెట్టద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. మేము సెక్యూరిటీ గార్డ్ని వాళ్ళు చాలా విధంగా థ్రెట్ చేశారు. ఏ విధంగా అంటే, నువ్వు కనుక మమ్మల్ని ఆపినట్లయితే మేము పోలీసులకు చెప్తాము, నీ మీద పోలీస్ కంప్లైంట్ పెడతాము, నేను జైలుకి పంపిస్తామని చెప్పి వాళ్ళు థ్రెట్ చేయడం మొదలుపెట్టారు. దాన్ని విని నేను మా మిస్సెస్ ఇద్దరము వెళ్ళి మా సొసైటీలో ఉన్న రెసిడెంట్ ఎవరైతే ఆ కుక్కలకు ఫీడ్ చేస్తున్నారో వాళ్ళకి మేము చెప్పాము, చూడండి ఇది డెసిగ్నేటెడ్ ఫీడింగ్ పాయింట్ కాదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే, మార్నింగ్ 8:45 AM విచ్ ఈజ్ స్కూల్కి వెళ్ళే టైం, అక్కడ కొంతమంది పిల్లలు బస్ ఎక్కుతూ ఉంటారు వాళ్ళు ఫుడ్ పడేసిన పాయింట్స్లో. ఇది పిల్లలు స్కూల్కి బస్ పికప్ అండ్ డ్రాప్ పాయింట్, ముసలి వాళ్ళు నడుస్తున్నారు. అండ్ మోర్ ఓవర్లో అప్రాక్సిమేట్లీ 700 to 500 కిడ్స్ అయితే మినిమంగా స్కూల్కి వెళ్ళే టైం ఇది.
మీరు ఖచ్చితంగా ఇక్కడ ఫుడ్ పెట్టడం అనేది రైట్ ఆప్షన్ కాదని చెప్పి మేము డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యానిమల్ లవర్స్ వాళ్ళు మా మీద చాలా అగ్రెసివ్గా, అంటే చాలా అగ్రెసివ్గా మాట్లాడటము, నన్ను తిట్టడము, మా ఆమెను తిట్టడము, లేదా మీ పిల్లోడు మాకు తెలుసు, పిల్లోడు పార్కులో ఆడుకుంటున్నప్పుడు మేము వాడిని ఏం చేస్తామో నీకు తెలియదని చెప్పి మాకు వార్నింగ్ ఇవ్వడము చాలా చేశారు. ఇది ఒక పెద్ద నెట్వర్క్ వీళ్ళది. వీళ్ళు ఏంటంటే ప్రతిసారి గొడవ జరిగినప్పుడు వాళ్ళు ఒక లేడీని ముందుకు తీసుకొని వస్తారు, ఎందుకంటే ఉమెన్ కార్డు ప్లే చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, దాంతోపాటు వీళ్ళకు చాలా NGOస్తో టైఅప్ ఉంటాయి. సో 12th January వాళ్ళు ఫుడ్ పెడుతున్నప్పుడు మేము ఎప్పుడైతే వద్దన్నామో రుషాలి గుప్తా అనే ఒక లేడీని మా సొసైటీలోకి కాల్ చేశారు. వాళ్ళు కాల్ చేసి ఏం చేశారు, నాతోటి గొడవ పెట్టడము, ఆమె వచ్చేసి ఇతనైనా మిమ్మల్ని ఫుడ్ పెట్టకుండా ఆపుతుంది, ఇతని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నేను మీద లీగల్ నోటీస్ పంపిస్తానని చెప్పి నేను చాలా థ్రెట్ చేసింది. సో ఆమెను చూసి నేను ఆల్మోస్ట్ సొసైటీలో ఉన్న అందరికీ కొంతమంది రెసిడెన్సీకి ఫోన్ చేయడము, వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టాను. 40-50 సొసైటీ మెంబర్స్ అక్యుములేట్ అయ్యారు. మేమంతా కూడా ఎవరైతే రుషాలి గుప్తా ఉన్నారో ఈ ఇష్యూకి కాల్చిన వాళ్ళు ఆమెను అడిగాము, మీ ఐడెంటిటీ ఏంటి, మీరు ఈ సొసైటీ వల్ల బయట సొసైటీ వల్ల మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి ఫుడ్ పెడుతున్నారు, మాకు దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మేము చాలా మంది అడుగుతున్నప్పుడు తన దగ్గర ఆన్సర్స్ ఏమీ లేవు. ఎందుకంటే ఆమె మా సొసైటీ రెసిడెంట్ కాదు, వేరే సొసైటీ నుంచి ఇక్కడికి వచ్చిందనమాట. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, చాలా మంది రెసిడెంట్స్ ఆమెకి నచ్చ చెప్పడానికి ట్రై చేశారు, ఆమె ఒక్క మాట కూడా వినలేదు. థర్డ్ థింగ్ ఇంకోటి ఏంటంటే, మేము పోలీసుల హెల్ప్ తీసుకుని 12th September ఆమె మీద ఒక కంప్లైంట్ రైజ్ చేశాము. సో ఆ కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఉండగా రుషాలి గుప్తా ఇచ్చినటువంటి కంప్లైంట్, అంటే క్రాస్ కంప్లైంట్స్ అంటారు వీటిని, రుషాలి గుప్తా కూడా 12th September ఒక FIR ఫైల్ ఒక కంప్లైంట్ నా మీద రైజ్ చేసింది. ఈ కంప్లైంట్ని పోలీసు వాళ్ళు ఎంటర్టైన్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు రుషాలి గుప్తా అనే ఆమె అవుట్ సైడ్ ఆఫ్ సొసైటీ, షీఈస్ ఫీడింగ్ విత్ ఇన్ ద అదర్ సొసైటీ అని చెప్పేసి. సో రుషాలి గుప్తా కంప్లైంట్ ఎప్పుడైతే పోలీసులు యాక్సెప్ట్ చేయలేదో తను NCW నేషనల్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ దాంట్లోకి వెళ్ళి ఆన్లైన్లో కంప్లైంట్ రేస్ చేసింది. ఆన్లైన్ కంప్లైంట్ బేస్ చేసుకొని పోలీసులు నన్ను పోలీస్ స్టేషన్కి, రుషాలి గుప్తాను ఇద్దరిని పోలీస్ స్టేషన్ పిలిపించారు. పిలిపించినప్పుడు మా సొసైటీలో ఉండే కొంతమంది మెంబర్స్ మేము వెళ్ళి, ప్లస్ ఆమె సింగిల్గా వచ్చింది, మేమంతా అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పాము, ఏమో మా సొసైటీ కాదు, ఫుడ్ ఫీడింగ్ చేస్తుంది, దానివల్ల మాకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయని. దానివల్ల పోలీసు ఆమె కంప్లైంట్ని ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టాడు. దాని తర్వాత తనకున్న నెట్వర్క్, పవర్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నీ ఉపయోగించి ఆఫ్టర్ 4 months, January 13th or 14th, షీ రేజ్డ్ ఏ FIR ఆన్ మీ. ఓకే, ఆ FIRలో ఏం మెన్షన్ చేసిందంటే తను ఒక NGOతో ఆల్రెడీ నాకు ఒక వార్నింగ్ లెటర్ పంపించింది. ఏమని, మీరు మా అసోసియేట్ని ఫుడ్ పెట్టడం మీ సొసైటీలో ఆపారు, దానివల్ల మేము మీ మీద BNS 126 అంటే రాంగ్ఫుల్ రెసిస్టెన్స్ అనే కేసుని ఫైల్ చేస్తామని చెప్పేసి ఆ వార్నింగ్ లెటర్లో ఉంది. అంతేకాకుండా మీరు ఇలా ఆపినందుకు మేము మీ ఎంప్లాయర్కి వార్నింగ్ లెటర్ కూడా పంపిస్తాము, మీ ఎంప్లాయర్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తాము, దానివల్ల మీ ఉద్యోగం పోతుంది అని చెప్పి ఒక విధమైన థ్రెట్ చేశాను నన్ను. నేను ఈ కంప్లైంట్ని తీసుకొని బేసిస్ ఆన్ దిస్ కంప్లైంట్ మేము ఒక డిఫమేషన్ సూట్ ఆమెకు పంపించాము 4 రెసిడెంట్స్కి, అంటే మా సొసైటీలో ఉండే ఒక 3 రెసిడెంట్స్కి ప్లస్ రుషాలి గుప్తా హూ ఇస్ అవుట్ సైడ్ ఆఫ్ సొసైటీ, వీళ్ళందరికీ కలిపి ఒక డిఫమేషన్ కేసు పంపించాము. సో ఆ డిఫమేషన్కి రిప్లై మాకు రాలేదు అప్పటి వరకు. సెకండ్ థింగ్, ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నామంటే, వాళ్ళు ఏదైతే కంప్లైంట్ రైజ్ చేశారో వాళ్ళు పొలిటికల్ అండ్ పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి 13th January ఆఫ్టర్ 4 months ఆఫ్ ఇన్సిడెంట్ హ్యాపెన్, అంటే ఇన్సిడెంట్ 12th September జరిగితే 2024లో 14th January 2025లో నా మీద ఒక కంప్లైంట్ రేజ్ చేశారు, విచ్ ఇస్ ద BNS 126. ఈ కంప్లైంట్ని బేస్ చేసుకొని నేను హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్లో మేము చాలా క్లియర్గా చెప్పాము, 1, ఇవి డిజిగ్నేటెడ్ ఫీడింగ్ పాయింట్ కాదు సొసైటీలో, వీళ్ళు మా సొసైటీ వాళ్ళు కాదు, వీళ్ళు ఇలా పెట్టడం వల్ల మా సొసైటీలో ఆల్రెడీ 40 డాగ్ బైట్స్ అయినాయి, అండ్ 1 person on 1st September 2024లో ఒక కిడ్నీ కరవడం వల్ల చాలా ఇంజూర్ అయ్యారు ఆ కిడ్ అని చెప్పేసి మేము కంప్లైంట్లో మెన్షన్ చేశాము. సో హానరబుల్ హైకోర్ట్, ముంబై హైకోర్ట్ మా పిటిషన్ని స్వీకరించి నా మీద ఉన్న కేసుని రివ్యూ చేసి, వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్సెస్ని కూడా రివ్యూ చేసి చాలా క్లియర్గా కమ్యూనికేట్ చేశారు. ఓకే, ఈ ప్రాసెస్ నడుస్తున్న టైంలో, అంటే September to January మధ్యలో నేను ఓన్లీ పోలీస్ స్టేషన్లోనే కాకుండా SIకి లెటర్ ఇచ్చాను, తర్వాత CM ఆఫీస్కి కూడా మెయిల్ పంపించాను. CM ఆఫీస్ వాళ్ళు లోయర్గా ఉన్న పోలీస్ స్టేషన్కి, రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ పంపించి ఈ కేసుని టేకప్ చేయమని చెప్పారు. అప్పుడు మాకు 13th January ఒక నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద రుషాలి గుప్తా మీద ఒక లెటర్ ఇచ్చారు మాకు.
సో ఇప్పుడు నా మీద పెట్టిన కేసుని నేను హైకోర్టులో మూవ్ చేసినప్పుడు ఓకే, హైకోర్టు 18th December 2025లో చాలా క్లియర్గా చెప్పింది ఏమని, ఫస్ట్ డెసిగ్నేటెడ్ పాయింట్స్లో మీరు ఫీడ్ చేయడం లేదు, విచ్ ఈస్ ఇన్కరెక్ట్. అండ్ సెకండ్ థింగ్, ఎవరైతే రుషాలి గుప్తా ఎవరైతే మా సొసైటీలో ఫీడ్ చేస్తున్నారో మిడ్ నైట్ చేయడము, డెసిగ్నేటెడ్ పాయింట్స్లో ఫుడ్ పెట్టకపోవడము, ఇవన్నీ కూడా ఎగెనిస్ట్ లా. ఓకే, థర్డ్ థింగ్, నా మీద ఏదైతే కేసు పెట్టారో BNS 126 విచ్ ఈస్ అబ్యూజింగ్ ఆఫ్ లా కింద ట్రీట్ చేసింది హైకోర్టు. అంతేకాకుండా చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పిందంటే, ఎప్పుడైనా కానీ గేటెడ్ కమ్యూనిటీస్లో ఫీడింగ్ పాయింట్స్ అనేది ఐసోలేటెడ్లో ఉండాలి. ఇంకొకటి ఏం చెప్పారు, ఎవరైతే ఈ యానిమల్ టేక్ కేరర్స్ లేదంటే యానిమల్ లవర్స్ అని మనం పిలుస్తామో వాళ్ళు ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చిన టైంలో పెట్టడానికి వీలు లేదు, ఎందుకంటే చిల్డ్రన్స్కి థ్రెట్ ఉంటుంది స్ట్రే డాగ్స్ వల్ల, అలానే పెద్దవాళ్ళకు కూడా థ్రెట్ ఉంటుందని చాలా క్లియర్గా కమ్యూనికేట్ చేసింది. సో దీని తర్వాత మేము మా సొసైటీలో మళ్ళీ లెటర్ ఇచ్చేసి మేము ఫీడింగ్ పాయింట్స్ని రెగ్యులేట్ చేయడం చెప్పమని, ఐసోలేటెడ్ ప్లేస్లో ఇవ్వమని చెప్పి మేము చెప్పాము. కానీ క్లియర్గా ఈ త్రూ దిస్ మెసేజ్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఈస్, ఎవరైనా కానీ మీ సొసైటీలో స్ట్రే డాగ్ని ఫుడ్ పెడుతున్నారు రెగ్యులేటెడ్ ప్లేసెస్లో కాకుండా, ఐసోలేటెడ్ ప్లేసెస్లో కాకుండా, మీ సొసైటీలో చిల్డ్రన్స్కి ఎల్డర్స్కి థ్రెట్ ఉందని చెప్పి అనుకున్నప్పుడు యు ఆర్ గోయింగ్ యాజ్ పర్ ద లా. అక్కడ ఫుడ్ పెట్టడము లేదంటే ఫీడింగ్ పాయింట్ కాకపోయినా కానీ అక్కడ ఫుడ్ పెట్టడం, మిడ్ నైట్ పెట్టడము, సొసైటీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్లో, ఫుడ్ పాత్స్ మీద, కార్ పార్కింగ్స్లో, పార్క్స్లో లేదంటే ఎల్డర్స్ నడిచే ప్లేసెస్లో ఇష్టం వచ్చినట్టు ఫుడ్ పెట్టడానికి వీలు లేదు. సో ఫుడ్ పెట్టే పాయింట్స్ని కూడా సొసైటీ కమిటీ మెంబర్స్, యానిమల్ టేక్ కేరర్స్, సొసైటీలో ఉండే నలుగురు జనాల్లో కలిసి డిసైడ్ చేయలేరు. ఇది యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి. ఆ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు దే విల్ గివ్ ఏ ఫైనెస్ట్ డెసిగ్నేటెడ్ పాయింట్స్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, స్ట్రే డాగ్స్ అనేది సొసైటీలో ఉండడానికి ఎటువంటి అర్హత లేదు. కమ్యూనిటీ డాగ్ కానీ స్ట్రే డాగ్ కానీ మీరు మున్సిపాలిటీకి ఇన్ఫార్మ్ చేసి మున్సిపాలిటీ వాళ్ళు డెసిగ్నేటెడ్ ఫుడ్ పాయింట్స్ ఇస్తారు. యానిమల్ టేక్ కేరర్స్ ఎవరైతే ఉన్నారో, యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో మీ సొసైటీలో వాళ్ళందరికీ క్లియర్గా చెప్పండి, స్ట్రే డాగ్స్ అంటే వీధి కుక్కలు అనేవి వాటి ఫుడ్ పాయింట్స్ని మున్సిపాలిటీ డిసైడ్ చేస్తుంది, అక్కడే ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి. సొసైటీలో ఎటువంటి ఫీడింగ్స్ పాయింట్స్కి అవసరం లేదు. దిస్ ఈజ్ వాట్ హైకోర్ట్ డెసిషన్, హైకోర్ట్ జడ్జ్మెంట్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ.